ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా సెకండ్ టెస్ట్ డే 2 మ్యాచ్ లో ఏమేమి జరిగా టాప్ 5 మూమెంట్స్ తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. నెంబర్ 1 ఇండియా డే 1 ముగిసేసరికి 310 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయారు. డే 2 ఇక్కడి నుంచి మొదలవుతుంది. రవీంద్ర జడేజా తన అద్భుతకరమైన బ్యాటింగ్ తో 10 4 ఒక 6 బాది 137 బంతులకి 89 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 2 వాషింగ్టన్ సుందర్ తనదైన దూకుడు బ్యాటింగ్ తో 3 4 ఒక 6 దంచి 103 బంతులకి 42 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 3 శుభ్మన్ గిల్ తనదైన క్లాసికల్ షాట్స్ తో 34 లో 3 6లు బాది స్టేడియంలో మెరుపులు మెరిపించారు. ఆ తర్వాత 263 బంతులకి 150 పరుగులు చేశారు. అదే విధంగా 311 బంతులకి డబుల్ సెంచరీ చేశారు మరియు 348 బంతులకి 250 పరుగులు చేశారు. ఆ తర్వాత 387 బంతులకి 269 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీనితో ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ 45 ఓవర్లేసి 167 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నారు. దీనితో ఇండియా ఫస్ట్ ఇన్నింగ్ ముగిసేసరికి 587 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 4 ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ వచ్చారు. బెన్ డకట్ 5 బంతులకి 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అదే విధంగా ఒలిపో ఒక బంతికి 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత జాక్ క్రౌలీ 30 బంతులకి 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నెంబర్ 5 హరీ బ్రూక్ 4 4 ఒక 6 బాది 53 బంతులకి 30 పరుగులు చేసి నటౌట్గా నిలిచారు. అదే విధంగా జో రూట్ 37 బంతులకి 18 పరుగులు చేసి నటౌట్గా నిలిచారు. దీనితో ఇండియన్ బౌలర్ ఆకాశ్ దీప్ 7 ఓవర్లేసి 36 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నారు. దీనితో ఇంగ్లాండ్ డే 2 ముగిసేసరికి 77 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు. డే 3 లో హరీ బ్రూక్ సెంచరీ చేస్తారో లేదో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్.